హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 41 గురించి తెలుసుకుందాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: పరమాత్మ వాక్కు మనసులకు అందనిదని, ఆయన ఒక్కడే అయిన విప్రులు ఆయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని, విష్ణువని కూడా స్తుతించినది. ఇక్కడ మనకు వేదం ఏం చెప్తుందంటే రుద్రుడని, విష్ణు అని కూడా చెప్తుంది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదము భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసూరి స్వభావం గలవారి యజ్ఞదాన తప కర్మలు నిష్ఫలమని భగవద్గీత చెప్తుందన్నట్టు. ఈ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపమైన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నరసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు. అందుకే శివపరమైన రుద్రాక్ష భస్వము, కాశీ విశ్వనాథుల మహత్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పారు అంటే శ్రీపాద శ్రీవల్లభులు అంటే శివకేశవులు వేరు కాదు అని. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి అంటే దత్తస్వామి ఈ యుగంలో అంటే ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభులుగా నరసింహ సరస్వతి స్వామిగా అవతరించి శివపరమైనటువంటి శివునికి సంబంధించిన ఏంటి అండి రుద్రాక్షలును భస్మము, అంతే కదా. అయితే రుద్రాక్ష భస్మం కాశీ విశ్వనాథుల మహత్యం అని అది తెలిపి శ్రీగురుడు విష్ణుపరమైనటువంటి దానికి అశ్వత్థ పూజ చేయాలి, అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయాలి, ఆ మహత్యం గురించి కూడా తెలిపాడండి. అయితే ఫస్ట్ టైం అండి నేను ఈ గురు చరిత్ర చదివిన తర్వాతనే మొన్న నేను అనంత పద్మనాభ స్వామి మొదటిసారిగా పూజ చేసుకున్నానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ పూజ చేసుకున్న తర్వాత నాకు చాలా మంచి జరిగిందండి. మీరు కూడా ఇప్పటివరకు వ్రతం తెలియకపోతే చేసుకోండి. ఇది శ్రీగురుడు చెప్పినటువంటి వ్రతం అండి. ఆయన యొక్క మాట మనం పాటించాలి కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. అయితే ఇలాంటి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు. అంటే సామాన్యులు మనలాంటి మానవులు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ స్వామి తెలిపారు. తీవ్రమైనటువంటి ముముక్షువులైన సిద్ధులు ఉంటారు కదా, వాళ్లకు మొదలైనటువంటి వాళ్ళకు ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు. వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకేమో ఒక గురుసేవ ఒకటే చెప్పాడు అన్నట్టు. అయితే ఈ గురుసేవ అనేటువంటిది అందరికీ ఆ స్వామి కృప వలనే కలుగుతుందండి. ఆ స్వామి ఎవరి చేత పూజించబడాలి అనుకుంటే ఆ స్వామి వారి చేతనే పూజించబడతారండి. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతము అయ్యాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం అవి చాలా శక్తివంతమైనది. భక్తులు తమకై తామే చేసినప్పుడు కాలేదు. ఈ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు చూద్దాము. కథారంభము. నామధరకు స్వామి సర్వధర్మాలలో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానం అనే చీకట్లు నశించి జ్ఞానం అనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వ పుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలపవలసిందని చెప్పాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థయాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే మీ పూర్వీకుడు. అంటే నామధారకుడు ఉన్నాడు కదా, ఆయన యొక్క పూర్వీకుడు ఎవరు? సాయందేవుడు అని చెప్తున్నాడు అన్నట్టు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి అన్ని దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభిష్ట సిద్ధి పొందుతున్నారు. మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడు ఎంతో సంతోషించి ఒకనాడు శ్రీహరి దర్శనానికి ఆ గాంధర్వపురం వచ్చారు. శ్రీగురునికి నిలయమైన ఈ గాంధర్వపురం అతడి కంటపడగానే అతను అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నారు.
చూడండి, మనం కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు నదిలో స్నానం చేసి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ యొక్క భగవంతుని యొక్క దర్శనానికి వెళ్తారండి. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము ఒక ఆడవాళ్ళు కూడా సాష్టాంగ నమస్కారం చేశారండి. అయితే ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని శ్రీగురుడు చెప్పారు ఇందులో. అంటే అర్ధ సాష్టాంగ నమస్కారం మోకాళ్ళ మీద కూర్చొని చేయొచ్చు అని చెప్పారు. కానీ ఆమె అంత భక్తితో చేస్తుంది చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఆమె ఒక కర్ర కూడా పట్టుకుంది చేతిలో. తను ఎక్కడి వరకు సాష్టాంగ నమస్కారం చేసిందో అక్కడికి గీత పెట్టుకుంటూ మళ్ళీ లేస్తూ అది పాతాళ గంగ నుండి ఆమె అంటే మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత అక్కడి నుండి మొత్తము మల్లికార్జున స్వామిని దర్శించుకునే అంతవరకు ఆమె అలా నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు గురువు యొక్క భక్తులు అన్నట్టు. అలా సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆ దత్తభక్తులై ఉంటారండి. అలాంటి వాళ్ళకి అంత భక్తి కుదురుతుందండి. ఇక్కడ తర్వాత మనము వాళ్ళు మఠానికి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, ఓ పరంజ్యోతి, ఓ నరసింహ సరస్వతి, మీరు త్రిమూర్తాత్మకులే కానీ మానవ మాతృలు గారు. సర్వతీర్థాలు నాకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను స్వామి. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల, జయము మీకు. జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృత తుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరల బ్రతికిస్తున్నారు స్వామి. దండమును ధరించిన మీరు సాక్షాత్తు దృష్టులను దండించి భక్తుల దైన్యాన్ని ప్రాలదోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాల్ని నశింపచేయగల సమర్థులు స్వామి. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చిన వాడు బ్రతికాడో, గొడ్డు బర్రె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరు ఎరగగలరు స్వామి. శ్రీగురుడు సంతోషించి సాయందేవుని తలపై చెయ్యి పెట్టి, నాయనా, నీవు మాకు పరమ భక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. ఇలా స్వామిని ఆ సాయందేవుడు స్తుతించాడన్నట్టు. ఈ స్తోత్రం చదవడం వలన ఆ దత్తాత్రేయ స్వామికి చాలా సంతోషం కలిగి, నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లురుగాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని పూజించండి అని చెప్పి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకుందు అన్నారు. అప్పుడు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చారు. అప్పుడు స్వామి అతనిని తమ పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించాడు. చూడండి, స్వామి పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారంట సాయందేవునికి. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, నాయనా, నీవెక్కడుంటున్నావు? నీ భార్య బిడ్డలు క్షేమమేనా? చాలా కాలానికి కనిపించావు అన్నారు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది ఏమున్నది? మీ దయ వలన అందరము క్షేమమే. నా భార్య బిడ్డలు ఉత్తర కాంచిలో ఉన్నారు. నా కుటుంబము భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, నాయనా, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేమొక చోట ఉండేవారము కాదు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాము. ఒకప్పుడు ఒక ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో ఉండడము, మా సేవ చేయడము కష్టము. కనుక బాగా ఆలోచించుకో అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమిటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు. అంటే చూడండి, గురువును పూజించలేని చేతులు అవి వ్యర్థము అని ఇక్కడ అర్థం. గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి
పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమిటి స్వామి, నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకు అంత దృఢభావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించాడు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవరిని రావద్దని చెప్పి సాయం దేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్ళారు. ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గానుగాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతనిని పరీక్షించదలచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఇదంతా శ్రీగురుడు చేస్తున్నటువంటి లీల అన్నట్టు వాళ్ళందరినీ వెళ్ళి పంపించేసి సాయందేవుని పరీక్ష పెట్టాడు. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. అసలుకు ఆకాశము అంతా కారు మేఘాలు అల్లుకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిట్లు కొలిపే అంత మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపై ఉన్న ఉత్తరీయము తీసి శ్రీగురుడికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నారు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2 జాము వరకు కొనసాగాయి. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచింది. అప్పుడు శ్రీగురుడు, నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది, గ్రామానికి వెళ్ళి మంటం నుండి అగ్ని తీసుకురా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనికి బాట కటు ఇటు చూడకుండా త్వరగా వెళ్ళి రమ్మని చెప్పారన్నట్టు. అంటే స్వామి చెప్పారు, నువ్వు వెళ్ళేటప్పుడు అటు ఇటు చూడకు, దారిలో చూడకుండా పక్కకు తిప్పి చూడకుండా వెళ్ళి త్వరగా అగ్ని తీసుకొని రా అని చెప్పారు. అప్పుడు వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. అంటే స్వామి గంధర్వపురం బయట ఆయన కుటీరం ఏర్పాటు చేసుకున్నారు కదా, ఇది ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళమని చెప్పారన్నట్టు స్వామి. అయితే దారిలో ఎక్కడ అడుగు పెట్టినా కూడా మోకాలు లోతున బురదలో కాళ్ళు కూరుకుని పోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తుంది. అంటే ఇక్కడ వరకు పైభాగం వరకు ఆయన గొంతు వరకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అప్పుడు కన్ను పొడుచుకున్న కనిపించినంత కారు చీకట్లు అన్ని దిక్కులకు కమ్ముకున్నాయి. మొత్తం చీకటే అన్నట్టు. ఆ చీకట్లో నడుస్తున్నాడు సాయందేవుడు. ఆ భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలు చూడండి. అంత భక్తునికి అలాంటి పరీక్షలు పెట్టినప్పుడు మనం ఎంత అండి. ఇంకా అప్పుడు వేగంగా వీస్తున్నటువంటి గాలి అతడిని ఒక పక్క నెట్టి వేస్తున్నది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తుడుముకుంటూ అప్పుడు తడుచుకుంటూ మెరుపులు వెలుగులో దారి చూసుకుంటూ ఒక బాట కనిపించినంత దూరం పరిగెత్తుతున్నాడు ఆయన. అప్పుడు చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పు తీసుకొని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను పక్కకు చూడకుండా ఎందుకు సాగిపోమ్మన్నారో తెలుసుకోవాలని కుతూహలం తీవ్రమై నెమ్మదిగా, ఇంకా ఆయనకు స్వామి చెప్పారు కదా నువ్వు పక్కకు చూడకుండా వెళ్ళమని. అప్పుడు ఆయనకి ఏమనిపించింది, ఇంకా ఆయన అనుకున్నటువంటి ఆ అగ్నిని తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో పక్కకు చూడాలన్నటువంటి కోరిక ఆయన మనసులో కలిగి ఏం చేసిండే నెమ్మదిగా కుడి పక్కకు చూశాడు ఆయన. అప్పుడు అటు పక్కన ఏమున్నది, 5 పడగలు గల భయంకరమైన రాచపాము కనిపించింది. చూడండి, నాగదేవుడు కనిపించాడు. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూశాడు. అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తుంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎటు పోతే అటు అంత వేగంగా పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో తనన పాములు బారి నుండి రక్షించమని మనసులోనే శ్రీగురుని ప్రార్థించుకొనసాగాడు. వెంటనే అతనికి భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లో సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్దీ దీపాలతో వెలిగిపోతున్నది. అప్పుడు అది అంతా చూసిండు. అతనికి కనిపించిందంతా చూసి అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుని సమీపించి సరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అక్కడ ఎవ్వరు లేరు. అతనికి ఆ భయం వలన వర్షం ఆగిందన్న విషయం కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోతాయో కానీ పిండి ఆరబోసినట్లు
పండు వెన్నెల వచ్చింది. అంటే స్వామి మాయ కదా! వర్షమంతా పోయేసి పండు వెన్నెల కాస్తుందంట. అప్పుడు అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింపజేశాడు. భయం తగ్గిపోయి తర్వాత గురువుకేసి చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురు నవ్వి, భయపడొద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? అంటే గురుసేవ ఎంత కఠినమైందో తెలుసుకోవడానికి స్వామి ఆయనను పరీక్షించాడన్నట్టు. కనుక ముందుగా ఆలోచించుకుని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. అయితే ఈ పూజ చేసుకునేటువంటి వాళ్లకు కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు కూడా అవరోధాలు ఎన్నో వస్తాయంట. అవన్నిటికీ చెలించకుండా నిశ్చలంగా గురుసేవ చేసుకుంటే ఆయన కృప లభించి సర్వము సిద్ధిస్తాయని స్వామి చెప్తున్నారు. యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలం అవుతాయి. గురువు దగ్గర ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థుడు అవుతాడు. చూడండి ఎంత తేలికగా మనకు అభిష్టాలు అనేటివి నెరవేరుతాయో గురువు సేవ వలన చెప్తున్నారు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. ప్రతివ్రత తన భర్తను సేవించినట్లు సత్శిష్యుడు తన గురువును విడవక నీడవలె సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ఆరంభించక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. చూడండి, గురువును పూజించే వాళ్ళని యమధర్మరాజు చూసి భయపడి తొలగిపోతాడు అని చెప్తున్నారు. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, స్వామి, నేనేమి తెలియని వాణ్ణి. కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించాడు. నాయన, చెబుతాను విను. నీవు ఇక రాత్రి అయిందో బ్రహ్మ ముహూర్తం అయినదోనన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపము అవుతుంది. పూర్వము పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వము నీకు చెప్తాను. శివుడిలా చెప్పాడు. ఎలా చెప్పాడు శివుడు అనేటువంటి చెప్తున్నాడు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి సిద్ధించదు. అలాంటి ఫలితమట చాలా కాలం వరకు సిద్ధించదంట. యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. అంటే యజ్ఞాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయనటువంటి లోటు కూడా ఉండదంట స్వామిని ప్రతిరోజు పూజించే వారికి. పూర్వము త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆయనకు ఆ గురువు యొక్క కుటీరము శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయన, ఈ కుటీరము ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇక గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవరు నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయినా రవిక నాకు తెచ్చి పెట్టాలి. ఎవరు నెయ్యనిదంట, కుట్టనిదంట, రంగురంగుల రవికట తీసుకొచ్చి ఆయన భార్యకు ఇవ్వాలనంట. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్న, నాకు మట్టి అంటనిది, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడు సరిపోయేవి అయినా పాదరక్షలు కావాలి. నీటి మీద నడిపించేవి
అంటే నడిపించగలవి, నీటిని నడిపించేటువంటి మట్టి వంటనటువంటి పాదరక్షలు కావాలని అతను గురుపుత్రుడు వచ్చి అడిగాడు. నెక్స్ట్ అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక వచ్చి కూడా, అన్న నాకు చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒక స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి, అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి, అందులో అన్ని వసతులు ఉండాలి, దానిని నెట్టుడుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి, దానిని మళ్ళీ ముడిచి వేయడానికి వీలుండాలి, అందులో పీట కుర్చీ ఉండాలి, ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి, నాకు అవే వంట నేర్పాలి, వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు, ఇతర వంటకాల పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. గురుపుత్రిక, గురుపుత్రుడు, భార్య, గురువు ఇలా అందరు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ శిష్యుడు త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువు ఉన్నాడు కదా, తన గురువునే ధ్యానించి తన మనసులో ఆయనను శరణు పొందాడు. అలా పోతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, నాయనా నీవెవరు, ఇంత చిన్నవాడవు, ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేమిటి అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనసు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే నాకు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయనా, అభిష్టప్రదుడవైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది, నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుడిని పూజించు, ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను, నీ వలన కూడా విశ్వనాథునికి దర్శనం నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళారండి. ఇది 41వ అధ్యాయము. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. 42వ అధ్యాయం గురించి మనం రేపటి వీడియోలో తెలుసుకుందామండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.